ఫ్రెండ్స్ ఇదిగోండి ఫైనల్గా అయితే పానీపూరి అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగున్నాయో, క్రిస్పీగా ఉన్నటువంటి పానీపూరీలు. ఇలా యమ్మీగా ఉన్నటువంటి పానీపూరి అయితే రెడీ అయిపోయింది. దీనికి ఆల్రెడీ గ్రేవీ ఉంది. దీనికి కావాల్సినటువంటి వాటర్ కూడా తయారు చేసుకోవాలి. వాటర్ తయారు చేసుకునేటప్పుడు చూపిస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. మనం ఇంట్లోనే ఈజీగా పానీపూరి ఎలా చేసుకోవాలో చూద్దామా. కొంచెం అయితే మైదా పిండి తీసుకున్నా, అది ఓన్లీ బైండింగ్ పర్పస్. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఉప్మా రవ్వ అన్నమాట. ఉప్మా రవ్వ తీసుకొని దీంట్లో కొంచెం గోధుమ పిండి లేదంటే మైదా పిండి వేసుకోవచ్చు. నేనైతే మైదా పిండి స్కిప్ చేద్దామనుకుంటున్నాను. కొంచెం వంట సోడా, తర్వాత రుచికి తగినంత ఉప్పు, ఇవన్నీ వేసి ఇలా మంచిగా ఒక దాంట్లో ఒకటి కలిసేలాగా కలిపి కొంచెం ఆయిల్ వేసుకున్నాము. ఇక్కడ ఏం వేడి చేసింది కదా, నార్మల్ ఆయిలే వేసి మంచిగా ఒకసారి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక దాంట్లో ఒకటి మంచిగా మిక్స్ అవ్వాలి. ఇక్కడ మనకి ఉప్మా రవ్వ కదా, అసలు వీటితో పూరీలు ఎట్లా వస్తాయని అస్సలు అనుకోకండి. పిండి నానిన తర్వాత అసలు రవ్వ నానబెట్టాము అనే విషయం మనం చెప్తే కానీ తెలియదు ఎవరికి. అలా ఉండాలి మరి, సేమ్ మనకి పిండితో చేస్తే ఎలా ఉంటుందో అలా వస్తుంది. దీంట్లో కొంచెంగా వాటర్ వేస్తూ చపాతీ పిండి ముద్ద కంటే కొంచెం మెత్తగా కలుపుకోవాలి. ఎందుకంటే రవ్వ కాబట్టి వాటర్ని బాగా పీల్చేస్తుంది, ఓకేనా. ఇంకా కొంచెం వాటర్ పడుతుంది. కొంచెం వాటర్ వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పిండి నాననిస్తాము. నానిన తర్వాత పిండి మంచిగా సాఫ్ట్ అవుతుంది, ఓకేనా. పిండి మొత్తం మంచిగా తడిసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వీటినైతే పిండిని మళ్ళీ ఒక్కసారి నీట్గా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఇలా కొంచెం మందంగా ఉన్న చపాతీలా చేసి వీటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. అప్పుడు మనం ఒక్కొక్కటి తీసుకుంటూ మంచిగా పానీపూరిలా చేసుకోవచ్చు. రౌండ్ బాల్స్ చిన్న చేయాలంటే టైం పడుతుంది కదా, అలా కాకుండా ఇలా చేయండి. ఏ వంట చేసినా ఇంకొకరితో హెల్ప్ లేకుండా చేయాలి. నేను ఈ విషయం మా అమ్మ దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాను. అమ్మ ఏ విషయాన్ని కూడా ఇంకొకరిపైన ఆధారపడకపోయేది. ఒక్కతే ఎంత కష్టమైనా ఇష్టంగా చేసి ఇంటి నిండా మంది ఉన్న మమ్మల్ని ఏ రోజు అడగకపోయేది. అన్ని పనులు అమ్మనే చేసుకునేది. ఇప్పుడు గుర్తుకొస్తుంది, ఉన్నప్పుడు అమ్మ విలువ తెలియదు కదా. ఇవ్వండి, ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని కట్ చేసిన దీంట్లో వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. గాలి కారిపోవద్దు. పిండి కలిపి కదా చేతి, అందుకే అలా ఉంది ఏంటో అనుకోకండి. పిండి కొంచెం గట్టిగా అయితే మళ్ళీ కొంచెం వాటర్ వేసేసి కలిపేసుకోండి. ఇలా మనం తయారు చేసుకున్నటువంటి పూరీలను ఒక ప్లేట్లో వేసుకొని ఇంతే. మరి మందంగా ఉండద్దు, మందంగా ఉంటే కూడా ఉబ్బదు. ఇలా ఒక ప్లేట్లో వేసి దీనిపైన నుండి మూత పెట్టేసుకో. ఒక 2 వేసిన తర్వాత దానిపైన ఒక క్లాత్ తెస్తాను. క్లాత్ తెచ్చుకొని మూత పెట్టేసుకున్నాం అనుకోండి, డ్రై అవ్వకుండా ఉంటుంది. అంత పెద్ద మూత ఉంటే మూత అయినా పెట్టుకోవచ్చు. మూత తెచ్చుకుంటే బెటరేమో, మూత ఉంది ఆల్రెడీ. ఇదిగోండి, దీనికి ఆయిల్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, పిండి పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీకు ఇంతకుముందు చెప్పాక పిండి తడిపేటప్పుడే అసలు ఇవి చేస్తూ ఉంటే మనకు పిండితో చేసినటువంటి పిండిలానే అనిపిస్తుంది, కానీ రవ్వతో తడిపిన పిండిలాగా అనిపించదని చూపిస్తే ఆగండి. ఆ విషయం చెప్పడం మర్చిపోయాను. అంతే, ఇలా ఒకదాని పక్కన ఒకటి వేసేసుకోండి, ఏం కాదు. ఇదిగోండి, మీకు ఇక్కడ పిండిని చూస్తే ఇక్కడ రవ్వ కనిపిస్తుందా చూడండి, పిండిలానే ఉంది కదా, అలా మంచిగా కలిసిపోతుంది అన్నమాట. ఇంతే, కొంచెం పిండి తీసుకొని ఇలా ఒక్కసారి రౌండ్ బాల్ లాగా అనేసి ఒత్తేసుకోవడం. నేను ఇంకొకటే చేతితో చేస్తున్నాం కాబట్టి ఇలా కష్టంగా ఉంది. 2 చేతులు వాడి చేస్తే ఈజీగా అయిపోతుంది. ట్రైపాడ్ స్టాండ్ పెట్టుకుంటే మనకి ఇది క్లారిటీగా రాదన్నమాట. అందుకని ట్రైపాడ్ స్టాండ్ పెట్టకుండా చేతి ఇలానే అన్ని పానీపూరీలు చేసుకుందాం.
ఫ్రెండ్స్ ఇదిగోండి మనం తయారు చేసుకున్నటువంటి పానీపూరీలు ఉన్నాయి కదా, వీటిని ఆయిల్ హీట్ అయిన తర్వాత, ఆయిల్ మాత్రం ఎక్కువ హీట్ అయి ఉండాలి, అప్పుడే పూరీలు మంచిగా పొంగుతాయి. ఇట్లా ఒకటి ఒకటి వేస్తూ వీటిలో ఉన్నటువంటి మ్యాజిక్ ఏంటంటే వేడి మంచిగా ఉండాలి, ఆయిల్ చల్లగా ఏంటంటే పొంగదు. నాన్న ఇదిగోండి, ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పానీపూరీలన్నీ చేసుకుందాం. ఇంకొకటి కూడా ఉంది కదా, 2 ఒకసారి మంచిగా కాలిన తర్వాత ఇలా పక్కన పెట్టేసి ఇలా లాగాలి వస్తుంది. ఒకవేళ అలా పొంగకపోతే దానిపైన ప్రెస్ చేస్తే పొంగుతాయి. ఇదే విధంగా మిగిలిన పూరీలు వేద్దాం. ఇదే విధంగా అన్ని పూరీలు చేసేసుకుందాము. ఇప్పుడు ఒక వాయి అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, అప్పుడు ఒకరిని చేస్తూ ఉంటే ఒకరు గోలించుకోవచ్చు. నాకైతే ఆప్షన్ లేదు, తినడానికి అందరూ వస్తారు కానీ తినడానికి ఎవరు రారు కాబట్టి నేనే గోలించేసుకుంటాను. ఇది గోలించాలంటే కూడా టెక్నిక్తో ఓపికతో గోలించుకోవాలి, అప్పుడే పూరీలు అన్నీ మంచిగా పొంగుతాయి. ఇలా 2 వైపులా మంచిగా కాల్చుకొని మంచిగా మనం పానీపూరి కోసం కావాల్సిన స్టఫింగ్ తయారు చేసుకొని పానీపూరి వాటర్ తయారు చేసుకున్నాం అనుకోండి, మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. చోలే కర్రీతో నేను ఆల్రెడీ చేసి పెట్టేసుకున్నాను. చోలే కర్రీ దాంతోనే అనమాట. ఇంకొన్ని ఎంత బాగున్నాయి చూడండి. కొన్ని ఉబ్బవు, పట్నుతో తినేసేయచ్చు. ఇప్పుడు ఒక వాయి అయిపోయింది, ఇంకొక వాయి కూడా ఇట్లే చేసేసుకున్నాం. ఒక 4 వాయిలు చేసేసుకున్నాం అనుకోండి, అయిపోతుంది. వీటిలో ఉన్న టెక్నిక్ ఏంటంటే మంచి గోలేటప్పుడు ఫ్లేమ్ అనేటువంటి పెద్దగా ఉండాలి అంతే. ఫ్రెండ్స్ ఇదిగోండి, మనము ఇంట్లో చేసుకున్నటువంటి పానీపూరీలు చూడండి ఎంత మంచిగా పొంగుతున్నాయో. మనకే అనిపిస్తుంది ఇంత బాగా పొంగుతున్నాయి, మనమేనా చేసింది అని. చిన్న టెక్నిక్, ఈజీగా చేసుకోవచ్చు. గంట సేపు 2 గంటలు కూర్చున్నామనుకో ఈజీగా ఇంటిలి బాదిమి హ్యాపీగా తినేసేయచ్చు. ఫ్రెష్ ఆయిల్, నో మైదా, ఓన్లీ ఉప్మా రవ్వ. బయట అనుకోండి మైదా వస్తుంది, ఆయిల్స్ వచ్చేసి ఆల్రెడీ యూజ్ చేసినటువంటి ఆయిల్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఇంట్లో చేసుకున్నాం అనుకోండి మంచిగా ఫ్రెష్ ఆయిల్లో హ్యాపీగా తినొచ్చు. ఈజీగా ఉండి ఇలా ప్రెస్ చేయాలంటే దీనికి ఉన్న టెక్నిక్. ఆయిల్ మంచిగా హీట్ అయి ఉండాలి, ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి. చూసారా ఎంత మంచిగా వచ్చాయో పూరీలు. పానీపూరీలు నీళ్ళతో తింటాం కాబట్టి నీటి పూరీలు. ఇదిగోండి నీటి పూరీలు రెడీగా ఉన్న నీటి పూరీలు. పానీపూరీలు అయితే చేయడం అయిపోయింది కదా, దానికి కావాల్సినటువంటి వాటర్ చేస్తున్నాను పానీని. తర్వాత ఇదిగోండి దానికి కావాల్సినటువంటి స్టఫింగ్ అనమాట, చోలేతో చేసినటువంటి స్టఫింగ్. అది వేడవుతూ ఉంది. ఇంకోండి దీనికోసం ఏంటంటే పుదీనా వేస్తున్నాను, కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. పుదీనా ఎక్కువ క్వాంటిటీలో తీసుకొచ్చేసాను పైనుండి. పుదీనా, పచ్చిమిర్చి, స్పైసెస్ ఎక్కువగా తినాలి అనిపిస్తే పచ్చిమిర్చి కొంచెం స్పైసీగా వేసుకోవచ్చు. నాకు ఎందుకు పానీపూరి అంటేనే అట్లా కారంగా అనుకుంటే తింటేనే ఆ పానీపూరి తిన్న ఫీల్ అనిపిస్తుంది అనమాట, మజా వస్తుంది. చప్పగా ఉంటే అసలు తిన్నట్టే అనిపించదు. ఇక్కడ ఇది
దీంతోపాటు ఒక చిన్న అల్లం ముక్క పొట్టు తీసేసి వేసాను. దానితో పాటు కొన్ని బ్లాక్ సాల్ట్, ఒక్క నిమిషం ఆగండి, ఒక గిన్నెలో వేసి ఇదిగోండి కొంచెం బ్లాక్ సాల్ట్. ఇంకా నార్మల్ సాల్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ యొక్క పానీపూరికి టేస్టే ఈ యొక్క బ్లాక్ సాల్ట్. ఇది వేసేసి మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, దీన్ని మనము వాటర్లో అయితే కలిపేసుకొని, ఇదిగోండి చింతపండు కూడా వేసాం కదా, అది కొంచెం కాలినట్టుంది, అది తీసేద్దాము. ఇలా వేసేసుకొని కలిపేసుకుందాం అంతే. ఈ టైంలో మనము మొత్తం అంతా కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలి, ఏమన్నా ఉప్పు తక్కువ ఉందా, సరిపోయిందా లేదా అనేది. ఓకేనా? ఇంత ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగుందో గ్రీన్గా.